నమ్మేవారుంటే మోసం చేసేవారు కూడా రెడీగా ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో చీట్ చేస్తుంటారు. నల్గొండలో లేడీ కిలాడి మహిళా స్వయం సహాయక సంఘాలకు కుచ్చుటోపి పెట్టింది. 15 ఏళ్లు నమ్మకంగా పనిచేసి కోటిన్నరతో జంప్ అయింది. నమ్మకమనే ముసుగులో నిండా ముంచుతున్నారు జగత్ కిలాడీలు. జనాల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దోచేస్తున్నారు. నల్లగొండలో మహిళా సంఘాలకు కోటిన్నరకు టోకరా పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. నల్లగొండ మున్సిపాలిటీ 3వ వార్డులో 12 మహిళా స్వయం సహాయక సంఘాలు 15 ఏళ్లుగా పనిచేస్తున్నాయి. ఈ సంఘాలకు అదే ప్రాంతానికి చెందిన లింగంపల్లి వాహిని బుక్ కీపర్గా పనిచేస్తోంది. గతంలో యూనియన్ బ్యాంకు నుంచి 10 లక్షల చొప్పున తీసుకున్న రుణాల కాల వ్యవధి తీరింది. మరోసారి 20 లక్షల రుణం ఇస్తామని చెప్పడంతో మహిళా సంఘాలు లోన్ కోసం యూనియన్ బ్యాంకులో దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో 12 సంఘాల సభ్యులు ఆధార్, పాన్ కార్డులు, బ్యాంక్ పాస్బుక్లు, ఫోటోలు బుక్ కీపర్కు అందించారు. సభ్యులకు తనపై ఉన్న నమ్మకాన్ని క్యాష్ చేసుకోవాలని బుక్ కీపర్ వాహిని ప్లాన్ చేసింది. బ్యాంక్ ఫీల్డ్ అసిస్టెంట్తో కలిసి మోసానికి తెరలేపింది. మరోసారి సంఘ సభ్యుల నుంచి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, ఫోటోలు తీసుకుంది. ఆమె చెప్పినట్లుగా కొన్ని పేపర్లపై సంఘ సభ్యుల నుంచి సంతకాలు తీసుకుంది. గతంలో యూనియన్ బ్యాంకులో లోన్ తీసుకున్నామని, ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంకుకు ఎందుకు తీసుకొచ్చావని వారు అడిగారు. ఆఫీసర్లు బిజీగా ఉండడం వల్లే ఈ బ్యాంకుకు వచ్చామని వారికి నచ్చజెప్పి వారి నుంచి సంతకాలు తీసుకుంది. ఆ తర్వాత వారి పేర్లతో 1,50,00,000 రుణం తీసుకుంది. 9 నెలలు క్రమంగా ఈఎంఐలు సక్రమంగానే చెల్లించారు. 3 నెలలుగా ఈఎంఐ చెల్లించకపోవడంతో ఐసిఐసిఐ బ్యాంక్ అధికారులు మహిళా సంఘాల సభ్యుల వద్దకు వెళ్లడంతో బుక్ కీపర్ మోసం బయటపడింది. ఇప్పటి వరకు బ్యాంక్ అధికారులు వాహిని చీటింగ్పై పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అంతర్గత విచారణ జరిపి పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించాకే పోలీసుల్ని ఆశ్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం. సంఘాలు యూనియన్ బ్యాంక్లో 15 ఏళ్ల నుంచి మేము పొదుపులు తీసుకుంటున్నాం సార్. తీరిన తర్వాత మేము మళ్ళీ లోన్కి అప్లై చేసుకోవడానికి 20 లక్షల లోన్ వస్తుందని పెట్టుకున్నాం గుంపు నుంచి. సరే 15 సంవత్సరాల నుంచి మేము అట్లనే సంతకాలు చేస్తున్నాం కదా అని మా పాస్పోర్ట్లు, మా బ్యాంక్ అకౌంట్లో ఆధార్లు ఇవ్వడం జరిగింది. అది చెప్పింది లింగంపల్లి వాహిని. మా గ్రూపులందరికీ ఆర్పి లీడర్ ఆమె ఐసిఐసిఐ బ్యాంక్లో 1,50,00,000 తీసుకోవడం జరిగింది. తమకు జరిగిన అన్యాయంపై జిల్లా కలెక్టరేట్తో పాటు 2 టౌన్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. వాహిని అనేటామా సుమారు ఒక 15 సంఘాల పేరు మీద సంతకాలు చేయించుకొని వాళ్ళ ఆధార్ కార్డు కలెక్ట్ చేసుకొని ఇక్కడ హైదరాబాద్ రోడ్లో గల ఐసిఐసిఐ బ్యాంకు బ్రాంచ్ నందు ఆ బ్యాంక్ యొక్క సిబ్బంది సహకారంతో ఫ్రాడ్ చేసి ఆమె 15 సంఘాల పేరు మీద ఒక్కొక్క సంఘానికి 10 లక్షలు కాజేసిందని, ఆ 1,50,00,000 3 నెలల నుంచి ఈఎంఐలు చెల్లించకపోవడం వల్ల వాళ్ళు బ్యాంకు అధికారులు రికవరీ ప్రాసెస్లో ఆ సంఘం లీడర్లని, ఆ సభ్యుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు వాళ్ళ నోటీస్కి వచ్చి మేము ఎటువంటి లోన్ తీసుకోలే ఐసిఐసిఐ బ్యాంకులో లీడర్లు మరియు ఆ సభ్యులందరూ కలిసి ఉన్నతాధికారులైన కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద విచారణ చేపడుతున్నాం. బుక్ కీపర్తో పాటు ఆమెకు సహకరించిన బ్యాంక్ ఫీల్డ్ అసిస్టెంట్లపైన చర్యలు తీసుకోవాలని బాధిత మహిళా సంఘాల సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.